హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను సీనియర్ మోస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్, ఫిలాంథ్రఫిస్ట్, బిల్డర్. ఇవన్నీ చెప్తే చాలా పాత ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ లేటెస్ట్ గా చెప్పాలి అంటే పద్మశ్రీ మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు Thank you. పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 50 years అనేది ఒకటి, మీరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అనుకున్నప్పుడు పద్మశ్రీ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అనిపించిందా? ఏమనుకున్నారు మీరు అప్పుడు? చాలా మంది మీకు ఎప్పుడో రావాల్సిందండి అని అంటున్నారు, అభినందనలు చేస్తూనే. నేను అట్లా అనుకోవట్లేదండి. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే మురళీమోహన్ ఎవరో అందరికీ తెలుసు. కానీ భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నల్లపూసని, అంతే కదా. మరి అలాంటి నల్లపూసని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు చేశారంటే ఇట్స్ గ్రేట్. అందుకని నేను లేట్గా వచ్చిందని అనుకోవట్లా, లేటెస్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. యా, లేట్ గా రాలేదు, లేటెస్ట్ గా వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఎంత మొత్తం భారతదేశంలో 140 కోట్ల మందిలో నేను ఒక నల్ల పూసని అని అనుకున్నప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత 50 ఏళ్ల ప్రస్థానం అనేది ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అరే ఎప్పుడో వచ్చే బాగుండేదే. మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో, ఎవరైతే మీకంటూ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ అనుకున్న మాట ఇది కదా, 3 నందులు వచ్చాయి మురళీమోహన్ గారికి, పద్మశ్రీ ఇంకా రాలేదే. ఉంటుందండి అది. అంటే చాలామంది మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పుడు దాకా రాలేదు అనేవాళ్ళు. కొంతమంది అయితే ఏంటి మీకు ఇంత ముందు రాలేదా ఇప్పుడు మేము ఎప్పుడో ఉన్నారు. ఉమ్, మేమందరం మీకు వచ్చింది అనుకుంటున్నామండి అన్నారు. ఉమ్. లేదండి, రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వరకు ఏంటంటే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనకి సూపర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఒక సీనియర్స్ ఎవరున్నారో, వెటరన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ సముచిత స్థానం మేము గౌరవించుకోవాలి అనే దాంతో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందులో పద్మ అవార్డ్స్ అనేవి కూడా చాలా ప్రెస్టీజియస్ గా కనిపించేవి ఉంటాయి. ఆలస్యంగా రావడానికి కారణం ఏమైనా ఉంటుంది అనుకున్నారా మీరు? అదేం లేదు, బట్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందే. మొట్టమొదటి నేను అప్లై చేసినప్పుడు ఎంపీలకి ఇవ్వరండి అన్నారు. అప్పుడు నేను అప్పుడు మీరు పొలిటీషియన్ గా ఉన్నారని. ఇవ్వకూడదండి, ఎంపీలు నాట్ ఎలిజిబుల్ అండి అన్నారు. సరే మనీసం అయిపోయింది. తర్వాత ఒకసారి చేసాం, అది అంతా అయిపోయినట్టే అనిపించింది. ఇక్కడి నుంచి పోలీసు మామూలుగా అంతా అయిపోయిన తర్వాత, ఎంక్వైరీ అంతా అయిన తర్వాత పోలీసుకి ఇది పంపిస్తారు, ఈయన మీద కేసులు ఉన్నాయి ఏంటి, కేసు రిపోర్ట్స్ అని. వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా రాసి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు, ఏమంటే ఇట్లా మాకు వచ్చిందండి, మాకు ఎప్పుడు ఫైనల్లో వస్తుంది, వచ్చింది, మీ గురించి చెడు రాయడానికి కూడా మా దగ్గర ఏం లేదు, చాలా ఫైర్గా బ్రహ్మాండంగా రాసామండి, ఒక క్లీన్ చిట్ ఉందండి, క్లీన్ చిట్ ఉందండి అని అప్పుడే అభినందించారు. మీకు డెఫినెట్గా వస్తుందండి అని ఊరుకున్నాం. కానీ ఎవరి దగ్గర అన్నది అది ఇట్లా అన్నారు అనేది కూడా. కానీ ఇది అలా ఏ ఇయర్ అది ఎప్పుడైంది? ఏ హీరో గుర్తులేదు, 3 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓకే, 3 ఏళ్ల క్రితం. సరే మనకు రాసి పెట్టలేదులే, వద్దులే దాని గురించి మానేద్దాం అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కొంచెం పనం చేసలేదు, ఇంకొకసారి అప్లై చేయండి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది 3సారి పాటు, ఇది 3సారిగా అప్లై చేశాం. అలాంటి సెంటిమెంట్ ఉందా మీకు ఏమన్నా? 3వసారి అలాంటిది? అలా సెంటిమెంట్ ఏం కాదు, కానీ ఈసారి కూడా రాకపోతే ఇక అసలు ట్రై చేయొద్దు అని అనుకున్నాను. సరే అప్లై చేసాం. రోజు మార్నింగ్ టైం వాక్ చేస్తున్నా, జనరల్గా మార్నింగ్ 6 to 7 వాక్ చేస్తూ ఉంటాను. వాక్ చేసేటప్పుడు ఫోన్ జేబులో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కార్స్ కోసం కాదు, మన కౌంట్ చేయడానికి ఎన్ని అడుగులు వేసామనే కౌంట్ వస్తుంది. కానీ పెట్టుకున్నాను. వస్తే ఏదో ఫోన్లో వచ్చింది. ఫోన్ వస్తే తీసి చూస్తే అన్నోన్ నెంబర్, పేరు లేదు, వదిలేను, లవ్ జేబులు పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు ఏంటి 2సారి వచ్చింది, మళ్ళీ అదే అనుకోవాలని ఎవరో కనుక్కుందామని హలో ఎవరండి అన్న. మురళీమోహన్ గారా అన్నారు. అవునండి అన్న. మాగంటి మురళీమోహన్ గారా అన్నారు. కన్ఫర్మేషన్ కోసం. అవునండి అన్న. మీ ఏలూరు దగ్గర చాటపర్రా? అవునండి అన్న. ఇంకా ఇవి అడిగారు, ఎందుకు సార్ ఇన్ని అడుగుతున్నారు అన్న. ఏం లేదండి, మేము ఢిల్లీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము, మీకు సెలక్షన్స్లో మీ పేరు కూడా ఉందండి అని చెప్పి మీరు తీసుకుంటారా ఇది అన్నాడు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? అదేమిటి సార్ ఆ మాట అన్నారు, ఎవరినో వద్దా అంటారా అంటే, లేదండి కొన్ని సందర్భాలు జరిగినాయి, మా అర్హతకి చక్కగా ఇవ్వలేదని
మాకు ఇంత లేట్గా ఇచ్చారని అలిగి అలా అది గవర్నమెంట్కి అది మేము క్లారిఫై చేయకోకుండా ఇచ్చేస్తే రేపు పొద్దున్న మీరు రిజెక్ట్ చేశారనుకోండి మాకు ఇన్సల్ట్ కింద లెక్క వస్తుంది కదా, అందుకని కనుక్కుంటున్నామండి అన్న. చాలా సంతోషం, నాకైతే చాలా సంతోషంగా ఉంది, పొద్దున్నే మంచి వార్త చెప్పారు. అంత పొద్దున్నే వచ్చింది మళ్ళీ కాల్ ఆ, కూడా. యూజువల్ గా మనం ఏదైనా ఆఫీస్ అవర్స్ అనుకుంటాం కదా. 6:30కో ఇప్పుడు వచ్చింది. హ్మ్. 6 to 7 నడిచేటప్పుడు ఆ నడిచే టైంలో మధ్యలో వచ్చింది. ఎగ్జాక్ట్ టైం చూడలేదు అప్పటికి. వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందండి. ఆ ప్రెస్ మీట్లో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా మీరు ఎవరికి చెప్పకూడదు. లేదని చెప్పనండి అన్న. ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకూడదు అన్నారు. ఓ. అక్కడ ఒక్క నిమిషం ఆలోచించి అలాగేనండి అన్నాడు. మర్చిపోరు కదా, ఎవరికి చెప్పరు కదా అన్నాడు. లేదండి డెఫినెట్గా చెప్పరు, దాని మాట అంటే మాటేనండి, చెప్పనండి. పెట్టేశాం. లోపల ఆనందం వస్తుంది. ఎవరితో పంచుకోవాలి తెలియదు. ఇంత మంచిగా ఎవరితో పంచుకుంటే కదా ఆనందం రెట్టింపు అయ్యేది. అవును. పంచుకోకూడదు, వాడికి మాట ఇచ్చాం. ఇంట్లో వాకింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే వైఫ్ అక్కడే ఉంది, అబ్బాయి అక్కడే ఉన్నాడు, కోడలు అక్కడే ఉంది, అమెరికా నుంచి వచ్చాడు మా కూతురు అక్కడే ఉంది, అందరూ ఉన్నారు ఇంట్లో. అక్కడికి వెళ్ళి చెప్పేద్దామని ఒక ఉత్సాహం. మనం మాట ఇచ్చాం, అవును. మాట తప్పకూడదు. ఈవెన్ టు యువర్ వైఫ్, ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ అని అన్నారు వాళ్ళు పర్టికులర్గా. మన తర్వాత చెప్పలే ఎవరికి. లోపల మాత్రం సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుద్దా, న్యూస్ వస్తుందా, ఇంకా 12 గంటలు ఉంది. 7 గంటలు ఉంది అనుకుంటా కూర్చొని దాన్ని అట్లా చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మాయి బాబు వీళ్ళందరూ కలిపి రవీంద్ర భారతిలో ఏదో నాటకం ఉందండి, ఎవరు పిలిచారు, దానికి వెళ్తున్నాం అన్నారు. ఎప్పుడు 5:30కి. వెళ్ళొద్దు బాబు ఉండండి అని అంటే ఎందుకు అని అంటారు. ఎందుకంటే చెప్పాలి, మనం చెప్పలేని మాట ఇచ్చాను, మన మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు అనుకున్నాం. అవును కదా. అందుకని చెప్పలేదు. సరే వెళ్తున్నారంటే వెళ్ళండి అన్న. వద్దు అని అనలేను, అలా అని చెప్పను లేను. సరే వెళ్ళండి అన్నాడు. ఒక సంకట పరిస్థితి అక్కడ. సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 6 అవుతుంది. ఛానల్ మారుద్దాం మావిడిని, ఛానల్ మారుద్దాం, ఏదైనా న్యూస్ ఛానల్ పెడదాం, న్యూస్ చూడాలి అన్న. న్యూస్ తర్వాత చూసుకుందరు కదండి, ఏదో ఈ సీరియల్ ఏదో చూస్తే ఇది అయిపోతుంది, ఇది అయిపోయిన తర్వాత చూదురు కాలే అన్న. ఆవిడికి చెప్పలేను, ఇట్లా ఏదో న్యూస్ పద్మ అవార్డ్స్ వస్తుంది, మన పేరు ఏమన్నా ఉంటుంది ఏమో చూద్దామనే మాట కూడా అనలేరు. మనసులో ఇంకో అనుమానం ఉంది, అసలు ఇది రియల్ కాలా ఫాల్స్ కాలా, అంత పొద్దున్నే ఎందుకు వచ్చింది, అంత పొద్దునే ఎందుకు వచ్చింది, మామూలుగా ఆఫీస్ టైంలో చేస్తారు కదా అనుకున్న తర్వాత ఫాల్స్ కాల్ అయింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరికీ ముందే చెప్పేసి వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసి రాకపోయేటప్పుడు కాల్ డిసప్పాయింట్ అయ్యి, నేను సిగ్గుపడిపోయి ముందెందుకు చెప్పామని మళ్ళీ నాకు లేని అనుకోవడం, ఇట్లాంటివన్నీ వస్తాయని ఎవరికి చెప్పలే. 6:30 ఎంత అయింది. ఫోన్ మోగింది. ఫోన్ మోగగానే సారథి స్టూడియో నుంచి రాజేంద్ర అని ఒక ఆయన సారథి స్టూడియోలో మేనేజర్గా ఉంటాడు. మురళీమోహన్ గారు నమస్కారం అండి అన్నాడు. నమస్తే ఏమో రాజేంద్ర బాగున్నావా అన్న. కంగ్రాచులేషన్స్ అండి అన్నాడు. దేనికి అన్న. మీకు పద్మ అవార్డు వచ్చింది కదా అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు అన్న. సార్ అదేంటి సార్ టీవీలో న్యూస్లో వస్తుందండి అన్నాడు. అనగానే మా ఆవిడ్ని ముందు ఆ పాప అర్జెంట్గా టీవీ న్యూస్ చూడాలి ఆన్ చేస్తే వస్తాను. అమ్మాయి కన్ఫర్మ్ అయిపోయింది అని వెంటనే మా అబ్బాయికి అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు హైదరాబాద్కి ఆన్ ద వే. వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయండి అన్న. ఏంటి అన్నారు. చెప్పాడు. మళ్ళీ ఏం కంగారు పడతారు, మా ఆవిడకి ఏమైనా బాగోలేదని పరిగెత్తుకు వస్తారు అని చెప్పి ఇట్లా టీవీలో న్యూస్ వచ్చింది, పద్మశ్రీ అవార్డు కన్ఫర్మ్ అయింది అన్న. అలా అయితే వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు బొకే గిగ్గే పుచ్చుకొని వచ్చారు. రాగానే అది ఒకటో సెలబ్రేషన్ లాగా అందరూ ఒకళ్ళు హక్ చేసుకొని చేశాను. మరి పొద్దున్న నుంచి ఎందుకు చెప్పలేదు నా గారు, మీకు ముందు తెలియదా చెప్పలేదా అన్నాడు. చెప్పారు కానీ చెప్పొద్దు అన్నారు. నాకు కూడా మనసులో చిన్న అనుమానం ఉంది, నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, ఎవడన్నా మన ఫోన్ చేయటానికి చేశాడా, ఇదేమిటో తెలియకుండా ఎందుకు చెప్పలేదు అన్న. ఆ విధంగా అట్లా అయిపోయింది. ఇక అక్కడి నుంచి ప్రతి నిమిషానికి ఒక కాల్, నాకు ప్రతి కాల్స్ ఎన్ని కాల్స్ వచ్చినా చెప్పట్లేదు. ఫోన్ మాట్లాడి ఇది ఆన్సర్ చేసి లేకపోతే ఇంకోటి వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది. ఈ ఆవిడ ఫోన్ కూడా తీసుకుని ఇంతే ఆడికి ఇది వస్తుంది. ఆవిడ చుట్టాలు, ఆవిడ తెలిసిన వాళ్ళు, ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్, అట్లా అసలు ఫోన్ అయిపోయింది. రాత్రి 11-12 దాకా ఫోన్లు చూస్తానే ఉన్నాం. మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ మార్నింగ్ మొదలైంది. సరే వాడు వాకింగ్ ఎగ్గొడ్డేద్దామనే ఫోన్లు అండి.
ఆ రోజు కాలేదా వాకింగ్? రెండో రోజు వెళ్ళా. ఒకటి అంటే 26వ తారీఖు, 25 నైట్, 25. 26 మార్నింగ్ వెళ్ళాలి. వాకింగ్ వెళ్ళిపోదామని అనుకోని ఫోన్లు వచ్చేస్తున్నాయి. వాకింగ్ చేస్తాం, ఫోన్ చూస్తాం, ఫోన్ పెడితే ఎక్కడ ముందు పడతాం ఎత్తుకొచ్చింది. వాడికి మానేద్దాంలే అనుకొని ఇంట్లో కూర్చొని పొద్దున్నే మీకు కాల్ వచ్చింది, వాకింగ్ చేస్తున్నారు, ప్రతి డీటెయిల్ అడుగుతున్నారు, మీ ఇంటి పేరుతో సహా, మీ ఊరి పేరుతో. అవన్నీ ఒక ఇరిటేషన్ అనిపించింది, వీళ్ళెవరు నాకు కాల్ చేసి ఇంత అడుగుతున్నారు అని? అంటే 1-2 సందర్భాల్లో ఇలాంటివి జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే, ఒక రోజున ఢిల్లీ నుంచి ఎవరో ఒకతను ఫోన్ చేసి, సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా నేను రిప్రజెంటేటివ్ అండి, మీతో ఇంటర్వ్యూ కావాలి అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఏంటండి అది అన్న. లేదండి ఇక్కడ నేను ఇండియాలో ఉండే రిప్రజెంటేటివ్ని, మీ గురించి నాకు తెలుసు, అందుకని ఇంటర్వ్యూ అండి అన్న. సరే ఆలోచించాను. సరే అంటే ఓకే అండి అన్న. ఓకే అన్న తర్వాత మళ్ళీ ఏదో చెప్పి దానికి అయ్యో ఈ కొనాలండి అవి కొనాలండి అని ఒక 50,000 కావాలండి. మనం వచ్చింది ఏమో టైమ్స్లో వచ్చింది అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు, న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది అంటే ప్రెస్టేజ్ కదా, పేపర్లో కూడా న్యూస్ రాస్తారు ఇవాళ ఆయన ఫోటో ప్రామినెంట్గా వేసి ఇది చేశారు వచ్చింది అని. సరే పంపించాను. అటు చెప్పిన డేట్ అయిపోయింది, మళ్ళీ కాల్ చేయలేదు, మళ్ళీ ఫోన్ చేయలేదు, ఆర్టికల్ పబ్లిష్ అవ్వలే, అసలు ఇంటర్వ్యూ జరగల. అనుమానం వచ్చి మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫర్ వచ్చింది ఫోన్. ఓ ఎవడో మన ఫోన్ చేసేద్దరు బాబు అనుకున్నాం అని. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఫూల్ అవ్వకూడదు ఎవరి దగ్గర కూడా అనుకొని, అది ఉంది మనసులో, అది ఒకటి ఉంది. అందుకని ఇది ఫాల్స్ కాలేమో అనేది ఒక డౌట్, అనుమానం ఉంది. అయినా కానీ ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే కన్ఫర్మ్ ఇంకా న్యూస్ చూసిన తర్వాత కన్ఫర్మ్ డే లేదు, మార్నింగ్ ఫోన్లో వస్తుంటే ఏ ఫోన్కి వచ్చిన ఆతృతగా మళ్ళీ చూడటం, అదేదో వేరే కాల్ అవ్వటం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.